మహాసముద్రంలో కీలక పరిణామం చోటు చేసుకుంటోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తలకు కారణమైన ఇరాన్, రష్యా, చైనాలు ఇప్పుడు హిందూ మహాసముద్రంలో ఉమ్మడి సైనిక విన్యాసాలు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. సెక్యూరిటీ బెల్ 2025 పేరుతో ఉమ్మడి విన్యాసాలు చేయనున్నాయి. మార్చి నెల మధ్యలో ప్రారంభం కానున్న ఈ నేవీ డ్రిల్స్ లో ఈ మూడు దేశాలు సముద్ర లక్ష్య దాడి, నష్ట నియంత్రణతో పాటు ఉమ్మడి శోధన, రెస్క్యూ ఆపరేషన్లతో సహా శిక్షణ కోర్సులు నిర్వహించనున్నాయి. దీంతో సముద్రంలో శత్రువులంతా కలిశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. 4 ఏళ్లుగా ఉక్రెయిన్, రష్యా మధ్య భీకరంగా యుద్ధం జరుగుతోంది. ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఇటీవలే పరిస్థితులు చక్కబడ్డాయి. మరోవైపు అమెరికా ఇతర దేశాలతో ట్రేడ్ వార్కు సిద్ధమవుతోంది. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఏదో ఒక మూల ఉద్రిక్తత చోటు చేసుకుంటూనే ఉంది. ఈ నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అణు కార్యక్రమాన్ని తీవ్రతరం చేయడం ద్వారా ఇరాన్, అమెరికా పాశ్చాత్య దేశాలతో విభేదాలు ఎదుర్కొంటోంది. ఇలాంటి వివాదాస్పద దేశాలతో చైనా జట్టు కట్టింది. ఇరాన్ సమీపంలో ఇరాన్, రష్యాతో కలిసి సంయుక్త నావికా విన్యాసాలు నిర్వహించనుంది. ఈ విన్యాసాల్లో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నేవీ ఒక డిస్ట్రాయర్, ఒక రిప్లిఫిన్ షిప్తో పాల్గొంటుందని చైనా రక్షణ మంత్రిత్వ శాఖ ఆదివారం వెల్లడించింది. వ్యూహాత్మకంగా ముఖ్యమైన ఇంధన షిప్పింగ్ ప్రాంతంలో భద్రతను కాపాడే ఉద్దేశంతో ఈ డ్రిల్ చేపట్టినట్లు చైనా ప్రకటించింది. ఇరాన్లోని చాబహార్ నౌకాశ్రయానికి సమీపంలో మార్చి నెల మధ్యలో ఈ విన్యాసాలు ప్రారంభం కానుండగా చైనా, ఇరాన్, రష్యా నావికా దళాలు సెక్యూరిటీ బెల్ట్ 2025 పేరుతో ఉమ్మడి విన్యాసాలను నిర్వహించనున్నాయి. ఈ డ్రిల్లో సముద్ర లక్ష్య దాడి, నష్ట నియంత్రణతో పాటు ఉమ్మడి శోధన, రెస్క్యూ ఆపరేషన్లతో సహా శిక్షణ కోర్సులు ఉంటాయని చైనా తెలిపింది. ఇందులో పాల్గొనే 3 దేశాల దళాల మధ్య సైనిక పరస్పర విన్యాసం, ఆచరణాత్మక సహకారాన్ని మరింతగా పెంచడం దీని లక్ష్యమని చైనా వెల్లడించింది. ఇరాన్కి ఆగ్నేయ ఓడరేవు నగరంగా ఉన్న చాబహార్ తీరంలో హిందూ మహాసముద్రంలో ఉమ్మడి విన్యాసాలు నిర్వహించనున్నారు. ఈ విన్యాసాల్ని అజర్బైజాన్ రిపబ్లిక్, దక్షిణాఫ్రికా, ఒమన్, కజకిస్తాన్, పాకిస్తాన్, ఖతార్, ఇరాక్, యుఏఈ, శ్రీలంక పరిశీలకులు పర్యవేక్షిస్తారని తెలిపింది. 2019 నుంచి సెక్యూరిటీ బెల్ట్ విన్యాసాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న విన్యాసాలు 5 చైనా, ఇరాన్, రష్యా ఉమ్మడి నావికా విన్యాసాలు అని చైనా రక్షణ శాఖ వెల్లడించింది. వాణిజ్యం, సైనిక రంగాల్లో సహకారం పెంపొందించేందుకు ఈ ఏడాది జనవరి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు పెజెస్కియాన్ మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఇటీవలి అంతర్జాతీయ పరిణామాలు ఇరాన్ భూతలంపై ఇజ్రాయెల్ భీకర దాడుల తర్వాత సొంతంగా అణ్వాయుధాలు తయారు చేసుకునేందుకు ఇరాన్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. దీంతో ఆగ్రహించిన అమెరికా ఇరాన్ చమురు కార్యకలాపాలపై తీవ్రస్థాయి ఆంక్షలు విధించింది. ఆ దేశాన్ని ఆర్థికంగా నష్టపరిచేందుకు అనేక కార్యక్రమాలు అమలు చేస్తోంది. దీంతో ఇరాన్, అమెరికా మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. ఇలాంటి తరుణంలో కీలకమైన హిందూ మహాసముద్రంలో ఇరాన్ సైనిక విన్యాసాల్లో పాల్గొనడం అంటే అమెరికాతో కయ్యానికి కాలు దువ్వినట్టేనని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. అమెరికా సహా ఇజ్రాయెల్, ఉక్రెయిన్ దళాలతో పాటుగా చైనా పాల్గొనడంతో భారత్ సైతం జాగ్రత్తగా పరిశీలిస్తోంది. మరోవైపు ఇరాన్తో దూరం జరుగుతున్న అమెరికా మరిన్ని ఆంక్షలు కోరుతోందని, శాంతి ఒప్పందం నుంచి ఇరాన్ దూరం జరుగుతోంది. అమెరికా మీడియా డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఈ విషయంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధమని ప్రకటించారని తెలిపారు. ఆ వెంటనే ఇలాంటి సైనిక విన్యాసాలను చేస్తుండడం ఆసక్తికరంగా మారింది.